Home project, Vasu, electrical work, plumbing work, and all works, home works. ఈ 2 మోటార్స్కి 216 amp స్విచ్చెస్ వస్తాయండి. అలాగే ఇండికేషన్ లైట్లు ఒక ఎంసీబీ కూడా వస్తుందండి. చూడండి బోర్డు ఇలా తయారవుతుంది. ఒక మోటార్కి ఒక స్విచ్, ఒక ఇండికేషన్ లైట్, అలాగే ఒక మోటార్కి ఒక స్విచ్, ఒక ఇండికేషన్ లైట్, రెండింటికి మెయిన్ సప్లై ఎంసీబీ అండి. సో మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకు అక్కడ స్విచ్ బోర్డులోనే ఎర్త్ వైర్ ఉండదన్నమాట. ఎందుకంటే ఎర్త్ వైర్ ఇక్కడ ఆల్రెడీ భూమి నుండి ఎర్త్ డైరెక్ట్గా ఇస్తానమాట. చూడండి బ్లూ కలర్లో ఉంది కదా, బాడీకి 2 మోటార్కి బాడీకి ఇస్తాను. సో అలా నోటలు కూడా లింకప్ అయ్యి ఉంటుందండి. మనకి నోటల్ వైర్ కూడా ఉంటుంది అన్నమాట అక్కడ బోర్డులోని. బట్ ఏంటంటే ఇండికేషన్ లైట్లకే వెళ్తుంది అన్నమాట నోటల్ వైరు. సో మోటార్ నుండి వచ్చేవి 2 వైర్లు వస్తాయి, ఓన్లీ కంట్రోల్ వైర్లు అన్నమాట. అవే మనకు స్విచ్కి వెళ్తాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ బాగా పాటించండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు. ఫస్ట్ వర్క్ చేసినప్పుడు కరెంటు దీనికి ఎంసీబీలు అవి లేవండి, ఫీజు కట్అవుట్ తీసుకోవాలన్నమాట. చూడండి ఇది పాత బోర్డు అన్నమాట, ప్రాబ్లం వచ్చింది. ఫేస్ వైర్, నోటల్ వైర్, మోటార్ 1, మోటార్ 2 కంట్రోల్ వైర్లు. ఇది పాత బోర్డు అన్నమాట. ఇది ఖరాబ్ అయిపోయింది, షార్టేజ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నీ మా ఇంట్లో చేసే వర్క్లేనండి ప్రతిదీ కూడా. చూడండి ఈ బోర్డు ఉంది కదా 6x8 అండి. ఇది బోర్డు మనం ఈ ఐటమ్స్ తీసుకొని మన కార్పెంటర్ దగ్గరికి వెళ్తే అని చక్క దాని సైజ్ కట్ చేసి ఇచ్చేస్తాడండి. మనం బిగించేసుకోవచ్చు. 2 ఇండికేషన్ లైట్లు, 2 మోటార్లు, ఒక ఎంసీబీ. ఇంకా మనం ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా 15 నిమిషాలు అయిపోద్దండి వర్క్. స్విచ్ ఆన్ చేస్తే ఇండికేషన్ లైట్ వెలుగుతుందండి. చూడండి ఇండికేషన్ లైట్ బిగించాను కదా, ప్రతి కనెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు హ్యాపీగా చేసుకోండి. ఇండికేషన్ లైట్లు చూసారండి, స్విచ్ 16 amp స్విచ్కి పై టాప్లో ఇచ్చానమాట. సో ఎప్పుడైనా కింద లైన్లు వస్తే పైన లోడ్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు వైర్ బిగించి కిందదండి లైన్లు వెళ్తాయి అన్నమాట. ఎంసీబీ నుండి కింద వైరు కంట్రోల్ స్విచ్ కింద భాగం ఉంది కదండి పాయింట్, ఆ పాయింట్కి ఎంసీబీ నుండి వైర్ వస్తుంది అన్నమాట, సప్లై వైరు. సో దానికి సప్లై ఎంసీబీ వైర్ వెళ్ళి ఆ ఎంసీబీ నుండి లోడ్ వైర్ దీనికి వస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఇండికేషన్ లైట్లు ఎప్పుడైనా సరే ఎంసీబీ చూడండి. ఎన్నాళ్ళైతే మనకి డ్రాయింగ్ అది ఇచ్చేవారు, ప్రతిదీ కూడా అప్డేట్ అయిపోయి లోడ్ అనేది మనం తీసుకునేది, లైన్ అనేది మన కరెంట్ ఇచ్చేది అన్నమాట. సప్లై ఇచ్చేది లైన్లో పెడతాం అన్నమాట, లోడ్ అనేది మనం తీసుకునేది. ఇప్పుడు స్విచ్కి ఇండికేటర్ లైట్ మన కనెక్షన్ ఇచ్చాం కదా, ఆ వైర్లకే మన మోటార్ కంట్రోల్ వైర్లు వస్తాయి. సో స్విచ్కి కింద భాగం, అదే రెండో స్విచ్ కింద భాగం వచ్చే వైరు మనకి ఎంసీబీకి వస్తుంది అన్నమాట. అది లోడ్కి వెళ్తుంది అన్నమాట కనెక్షను. డైరెక్ట్ మనం మెయిన్ నుండి వచ్చేది లైన్కి వెళ్తుంది అన్నమాట. చూడండి ఇది ఫేస్ లైన్ కరెంట్ అన్నమాట. ఇది నోటర్లో మన ఎంసీబీ ఇండికేటర్ లైట్లు ఉన్నాయి కదా, ఇండికేటర్ లైట్లకి రెండింటికి జంపరేజ్ బిగిస్తాం. ఎల్లో కలర్ వైర్లు చెప్పాను కదండి, మోటార్ నుండి వచ్చే కంట్రోల్ వైర్లు అన్నమాట. ఇవి స్విచ్ పై భాగం బిగిస్తాం అన్నమాట. స్విచ్ నుంచి కింద భాగం వచ్చేది మన ఎంసీబీకి లోడ్లోకి వెళ్తుంది. డైరెక్ట్ కరెంట్ వచ్చేది లైన్లోకి ఎంసీబీ కరెంట్ వస్తుంది. నేను చెప్పిన మీరు డ్రాయింగ్ ఫాలో అయ్యండి, వీడియో మీరు ఎగ్జాక్ట్లీ చూడండి మిస్ అవ్వకుండా. మీకు ఏమేమి డౌట్స్ అవి ఉంటే మాత్రం అది స్క్రీన్ షాట్ తీసుకొని కనెక్షన్ అది కరెక్ట్గా ఇచ్చా లేదో చెక్ చేసుకొని చూసుకోండి అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఉపయోగం, ఎంసీబీ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ స్విచ్కి సప్లై వెళ్తుంది అన్నమాట. స్విచ్ నుండి మోటార్కి సప్లై వెళ్ళింది లేదో స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది అన్నమాట. సో స్విచ్కి కరెంట్ వెళ్తుంది, ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. ఎందుకంటే మోటార్ ఎక్కడో కింద ఉంటుంది, మన స్విచ్ బోర్డు మన ఇంటి దగ్గర సో 2nd ఫ్లోర్లో 1st ఫ్లోర్లో పెట్టుకుంటాం. మోటార్కి సప్లై వెళ్తుందో లేదో తెలియడానికి మనకి ఇండికేషన్ లైట్ అన్నమాట. మాకు ఇండికేషన్ లైట్లు కూడా ఒక్కొక్కసారి పోతాయండి, బ్లాక్ అవుతాయి అన్నమాట. బ్లాక్ అవుతాయి అప్పుడు కంపల్సరీగా మీరు గమనించాలన్నమాట. కరెంటు ఉన్నా సరే డైరెక్ట్గా లైట్ వెలిగిపోతుంది, అప్పుడు మనం బ్లాక్ అయిందని లైట్ మార్చుకోవాలన్నమాట. ఇలాంటి ఆప్షన్లు అన్నీ నేను ఇంట్లో ఇవన్నీ చేసినవినండి. చేసేసి వర్క్ సక్సెస్ అయ్యి వీడియోలో మాత్రం మీకు పెడతా. మ్యాక్సిమం 100% అవన్నీ సక్సెస్ అవుతాయండి. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ వర్క్ అండ్ కాంట్రాక్ట్ కూడా. సో ఎలక్ట్రికల్ వర్క్లు అన్నీ చేసుకుంటాను అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే నేను హోమ్ పర్పస్ ఇలా చేసే ప్రతి ఒక్కటిని ఇంట్లో అందరూ చేసుకుంటారని నేను ప్రతి ఒక్క వీడియో చేసే వీడియోలో మీకు
ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి వీడియోస్ అన్నీ మాత్రం. కనెక్షన్ ప్రతిదీ ఇచ్చే ముందు స్క్రూ టైట్ చేయడం, ఇన్సులేషన్ కరెక్ట్గా తీస్తున్నాము, ఎంత సరిపోతే అంత ఇన్సులేషన్ తీయండి. పక్క దాని కనెక్టర్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. చూడండి, 2 ఇండికేటర్ లైట్లు న్యూట్రల్ వైర్లు ఉంటాయి కదా, న్యూట్రల్ వైర్కి డైరెక్ట్ కనెక్షన్ చేశానమాట. మరి ఇండికేటర్ లైట్కి ఫేస్ న్యూట్రల్ 2 ఉండాలన్నమాట. ఎక్కడ మాత్రం వైర్లు జాయింట్లు అవి మాత్రం లేకుండా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని, ప్రతిదీ చెక్ చేసుకొని, ఎక్కడైనా ఇన్సులేషన్ కనబడితే మాత్రం టేప్ కంపల్సరీ ప్రాపర్గా టేప్ మాత్రం వేయండి, మర్చిపోకండి అది మాత్రం. చూడండి, ఒకసారి బోర్డు బిగించే ముందు ఒకసారి మళ్ళీ కనెక్షన్ అయితే చెక్ చేసుకోండి. ఎంసీబీకి ఏ వైర్లు వచ్చాయి, పై టాప్లోని లోడ్ వైర్ రావాలి, అంటే స్విచ్ నుండి వచ్చే వైర్ రావాలి, కింద నుండి లైన్ వైర్ రావాలన్నమాట, కరెంట్ వెళ్ళే వైర్ రావాలన్నమాట. సో ప్రతిదీ అలా చెక్ చేసుకోండి. వైర్లు అవి చెక్ చేసుకున్నా సరే, ఎందుకంటే ఎంసీబీ లోడ్ కాసి ఉండేది మన స్విచ్ నుండి వెళ్ళాలన్నమాట. అంటే లోడ్ అనేది మన మోటార్ నుండి వచ్చే పడేదే లోడ్ మాట. లైన్ అనేది మనం ఇంటి నుండి వెళ్ళే కరెంట్ని లైన్ మాట. సో ప్రతి వైర్ అలా చెక్ చేసుకుంటే, బట్ కింద మీద వేరే విధంగా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, బట్ అయితే అది కరెక్ట్ కాదన్నమాట. సో లైన్ అనేది కరెంటు, లోడ్ అనేది మనం తీసుకున్నది. సో అలా ప్రాపర్గా ఇచ్చుకుంటే ఎంసీబీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయి. సో మనకి వర్కింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా ప్రాపర్గా స్క్రూస్ అన్నీ టైట్ చేసుకోండి, మర్చిపోకండి.
చూడండి బోర్డు రెడీ అయిపోయింది. ఇది మాట 2 మోటార్లకి 2 కంట్రోల్ స్విచ్చెస్, 2 ఇండికేషన్ లైట్లు, ఒక ఎంసీబీ కనెక్షన్ అండి. ఇప్పుడు మీకు ట్రైల్ చూపిస్తాను చూడండి. మనకి ఎంసీబీ ఆన్ చేసిన వెంటనే 16 amp స్విచ్కి కరెంట్ వెళ్ళాలి. 16 amp స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇండికేషన్ లైట్ ఎలగాలి, బట్ మోటార్కి కరెంట్ వెళ్తుంది అన్నమాట. ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెంటు సేమ్ ప్లేస్ ఫీజు కట్అవుట్ ఫిట్ చేసేయండి. వర్క్ మాత్రం చేసినప్పుడు సేఫ్టీ మాత్రం చాలా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం 15 సంవత్సరాలు ఎవరైనా దాటిన వాళ్ళు ఉంటే ఇంట్లో హౌస్ హోల్డర్, సో టెక్నీషియన్ పీపుల్ ఏదైనా సరే పెద్దవాళ్ళు చేయండి, చిన్నవాళ్ళు మాత్రం అస్సలు చేయకండి. బీ కేర్ఫుల్ అండి. చూడండి ఎంసీబీ ఆన్ చేశాను. చూడండి కిందన 2 మోటార్లు ఉంటాయి. చూడండి స్విచ్ ఆన్ చేసిన ఇండికేషన్ లైట్ వెలిగింది అన్నమాట. సో కిందన మోటార్ కూడా రన్ అవుతుంది. అలాగా 2వ మోటార్, 2వ స్విచ్, 2 ఇండికేషన్ లైట్ అలాగా. సో ఇది ఆప్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది మాట. బట్ ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం వచ్చింది. ప్రాపర్గా ఇప్పుడు చేసి మళ్ళీ కొత్త బోర్డు మీకోసం మళ్ళీ చేసి చూపిస్తున్నాను. సో ఇంట్లోనే ప్రతిదీ కూడా ఇలా కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మనకి ఇండికేషన్ లైట్ వెలిగిందంటే కంపల్సరీగా మన సప్లై వెళ్తుందన్నమాట. ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో ఉంటాయని కంపల్సరీ చూడండి. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.